హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. సో ఎప్పటి నుంచో ఈ రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు కుదిరింది. సో రెసిపీలోకి వచ్చేస్తే మనం ముందుగా చికెన్ని ఒక 1/2 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టి ఉంచుకోవాలి. సో ఇప్పుడు మ్యాగ్నేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని కొద్దిగా సాల్ట్, కారం, అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం బగారా బిర్యానీ మసాలా పౌడర్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్, అలాగే కొంచెం హోల్ గరం మసాలా కూడా వేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా ఆకుల్ని, కొత్తిమీర ఆకుల్ని కూడా కొద్దిగా వేసుకొని మొత్తం ఈ మ్యాగ్నేషన్ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ గరం మసాలా ఇవన్నీ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటే చికెన్ పీసెస్ కూడా మంచిగా ఈ మసాలా అంతా మంచిగా పట్టించాలి. సో ముందుగా 500 grams చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పీసెస్ కూడా మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి అన్నీ మంచిగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 1 hour కానీ 2 hours కానీ మ్యాగ్నేషన్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా ఉంటుంది. బిర్యానీకి మనం మ్యాగ్నేషన్ ఎంత బాగా చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. 500 grams బాస్మతి బియ్యాన్ని కూడా వాష్ చేసుకొని పక్కకు పెట్టి ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఈ చికెన్లోకి కొంచెం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి పెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక బిర్యానీ గిన్నెని తీసుకొని అందులో ఈ చికెన్ వేసుకొని వేరొక గిన్నెలో కొద్దిగా వాటర్, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా సాజీరా, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని నీళ్ళు మంచిగా మరగబెట్టుకోవాలి. సో ఇలా మరుగుతున్న నీటిలో కొద్దిగా రైస్ కూడా వేసేసుకొని మనకి ఇలా 70% కుక్ అవ్వగానే మనకి పక్కన ఉన్న బిర్యానీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా పైన కొంచెం వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం నిమ్మరసాన్ని, అలాగే సాఫ్రాన్ వాటర్ని, అలాగే ఫుడ్ కలర్ని కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మంచిగా పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి టిష్యూ పేపర్స్ని మనం ఆవిరిపోకుండా దమ్ పెట్టుకోవాలి కాబట్టి టిష్యూ పేపర్స్ని కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత గట్టిగా పెట్టి ఒక 20 to 30 minutes వరకు లో మీడియంలో కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా పీసెస్ పట్టుకొని చూస్తే మనకి అర్థమైపోతుంది కుక్ అయిందా లేదా అని. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో చూసారు కదా, రైస్ పొడిలాడుతూ బాగుంది. సో ఇంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.